క్యారెక్టర్ నచ్చింది? ఆ రెండు క్యారెక్టర్స్ ఆర్ నార్త్ అండ్ సౌత్, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. ఆయన మారడానికి రీజన్ ఏంటి అనేది కూడా బాగా చూపించారు నీట్ గా. మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5. ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా ఈ సినిమాలో? ఆయన యాక్చువల్లీ అభి ఖేల్ షురూ హోగా అని అంటారు, బట్ మూవీ అంతా వార్ వన్ సైడ్ చేసేసి మిగిలిన మూవీస్ అన్ని స్వైప్ అవుట్ అయిపోయాయి ఇప్పుడు సంక్రాంతి రేస్ లో నుంచి. డెఫినెట్ గా దిస్ ఇస్ ద విన్నర్ ఆఫ్ సంక్రాంతి. ఎంటైర్ సినిమా బాలకృష్ణ గారు కనిపించారంట. ఎంటైర్ సినిమా బాలకృష్ణ గారు కనిపించారంట. అవునండి, ప్రతి సీన్ లో కూడా ఫ్యాన్స్ కి అయితే ఇట్స్ అ మీల్, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. స్టోరీ కొత్తగా ఉందా, రొటీన్ గా ఉందా? స్టోరీ కొంచెం పాప కోసం ఫైట్ చేస్తారు అనేది మనకు అర్థమైపోద్ది, బట్ తీసిన విధానం, డైరెక్షన్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ బాగున్నాయి. బోయపాటి గారి తర్వాత బాలయ్య గారికి మరో డైరెక్టర్ జత అయ్యడానికి వచ్చా? అంటే స్టోరీ ఇంకొంచెం యూనిక్ గా ఉండుంటే నేను ఇంకొంచెం ఇంప్రెస్ అయ్యేదాన్ని, 5కి 5 ఇచ్చేదాన్ని. బట్ ప్యూర్లీ బాలకృష్ణ గారి ఎఫర్ట్స్, డైరెక్టర్ గారు తీసిన విధానం వల్లనే ఈరోజు మూవీ హిట్ అవుతుంది. అంటే ఈ సినిమాకి ఎవరికి వస్తారు టోటల్ క్రెడిట్స్? బాలయ్య గారికా, బాబీ గారికా? ఇద్దరు బ్యాలెన్స్ చేశారు కాబట్టి మూవీ ఇంతవరకు వచ్చిందండి. బాలయ్య గారి గురించి చెప్పుకోకర్లేదు, ఆయన ఎప్పుడో చింపేస్తారు కాబట్టి. అంటే డైలాగ్ ఏంటి బాగా గుర్తుంది మీకు? ఆయన ఆల్మోస్ట్ అన్ని డైలాగ్స్ బాగుంటాయి. ఒక డైలాగ్ ఆల్మోస్ట్ 2 to 3 times రిపీట్ అవుతుంది. అదేంటంటే వార్నింగ్ ఇచ్చేవాడు చచ్చేవాడు కాదు చంపేవాడు అని అనేది ఆల్మోస్ట్ మూవీ అంతట్లో 2-3 times రిపీట్ అవుతుంది. ఆ సీన్స్ కి ఆ డైలాగ్ విన్నప్పుడు బాగా అనిపిస్తుంది. ఓకే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 4 out of 5. ఓకే, థాంక్యూ. మాస్టర్స్ చేసామని చెప్పారు కదండి, ఆ డైలాగ్ అయితే చాలా బాగా అనిపించింది యాక్చువల్గా. అయితే బాలకృష్ణ గారు గుర్తుండిపోయే డైలాగ్ ఎప్పటికినది? ఏ డైలాగ్ గుర్తుండవండి, అన్నీ గుర్తుంటాయి. ఆయన చెప్పడమే చాలా రిసీవింగ్ గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? 4.9 అండి. 4.9. మీరు? 4.9. 4.9. అంటే సినిమా స్టోరీ రొటీన్ గా ఉందా, కొత్తగా ఉందా? కొత్తగానే ఉంది, బట్ అన్ని ఫైట్స్ బాగున్నాయి. అంటే బాబీ గారి క్రెడిట్స్ అవచ్చా? బాబీ గారి డైరెక్టర్ బాబీ గారికి క్రెడిట్స్ అంటే బోయపాటి గారికి బాలకృష్ణ గారికి సెట్ అయ్యేది, ఇప్పుడు బాబీ గారు కూడా చేరారనుకోవచ్చా? మ్యూజిక్ కూడా చాలా బాగుంది, డాన్స్ బాగున్నాయి. ఫైటింగ్ అయితే నాకు చాలా నచ్చిందండి. యూనిక్ ఫైట్స్ అసలు. దట్ బ్యాక్ సైడ్ వచ్చి పట్టుకోవడం, లెగ్స్ కింద పెట్టడం చాలా బాగుంది. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ అనేసి బాగుంది. ఆ డైలాగ్ అయితే నాకు చాలా నచ్చింది.